కొన్నిసార్లు చూడండి ఏం జరుగుతుందో తెలియదు మన ఒంట్లో. ఏదో జరిగిపోతుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళామనుకోండి, అంతా బాగానే ఉందండి, రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయండి అంటారు. లోపల ఏం జరుగుతుంది? అయ్యో లేదండి, నేను బాగాలేదండి, నాకు ఇలా ఉందండి, అలా ఉందండి, గొంతు తెచ్చుకుని అరుస్తాం. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అండి, ఏం చేయమంటారండి అంటాం. దిక్కుతోచని స్థితిలో ఉంటాం. అలా ఎవరైతే ఉన్నారో పిల్లలు ఆలోచించేయాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని అధికారానికి లోబడాలి. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నానండి అంటే సరిపోదండి. ప్రార్థన వేరండి. బాగా చెప్పాలంటే ఆఫీస్కి వెళ్ళావు, మేనేజర్ చెప్పారు మీరు ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ల్యాప్టాప్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మాట విన్నావు, ఓకే అని చెప్పేసి నువ్వు రెస్పాండ్ అయ్యావు. వెళ్ళి పరిగెట్టుకెళ్ళి ల్యాప్టాప్ పగలగొట్టు. నాతో మాట్లాడావు కదా పర్లేదులే అంటారా? నేను చెప్పాను కదా నువ్వు ఎందుకు చేయలేదు అంటారు. అవునా కదా? నేను చెప్పాను కదా నువ్వు ఎందుకు పగలగొట్టావు అంటారు. అప్పుడు ఏమంటారు? గెట్ అవుట్ అంటారు, డబ్బులు కట్టు అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా నువ్వు ప్రార్థన చేసావు కదా, నాతో మాట్లాడావు కదా, నా వాక్యం చదివావు కదా అని దేవుడు విడిచిపెట్టరండి. నేను చెప్పి ఫాలో అయ్యావా లేదా అని అడుగుతారండి.